బీసీల పట్ల సీఎం జగన్ ప్రదర్శిస్తున్న విధానాలను ఎండగట్టారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ కూడా మీరు మీ మేనిఫెస్టోలో ఎక్కడ కానీ బీసీ గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను బీసీలు మనుషులు చెప్తారు, బట్ చేసేదంతా కూడా వాళ్ళ సామాజిక వర్గానికే చేస్తారు. మీ 5 ఏళ్లలో మీరు చూస్తే వాళ్ళ సామాజిక వర్గంలోనే ఏ డిపార్ట్మెంట్ పోండి వాళ్ళ సామాజిక వర్గమే, ఎక్కడికైనా పోండి వాళ్ళ సామాజిక వర్గమే. ఇవాళ బీసీలకి చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ. ఈసారి ఒక్క ఛాన్స్ అంటే పోయినసారి 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డికి బీసీలు అందరూ ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే మేలు, మనకి టీడీపీ పార్టీ అయితేనే మేలు అని మీ అందరూ బీసీలు అందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఏ విధంగా న్యాయం జరిగిందనేది బీసీ సంఘాలన్నీ కూడా గుర్తించి ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో ఏ విధమైన ఇబ్బందులు జరిగినాయనేది వాళ్ళందరూ కూడా గమనించుకుని మళ్ళీ వాళ్ళ నిర్ణయం తెలుగుదేశం పార్టీ పనులు తీసుకున్నందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకంటే బీసీకి సెపరేట్ డిక్లరేషన్ చేసి ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలకి ఏ విధమైన న్యాయం చేసిందనేది చెప్తూనే బీసీ డిక్లరేషన్లో ప్రతి బీసీకి కూడా న్యాయం చేస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో, మరి దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అది బాగుంది, మనం అందరం కూడా బీసీలకి ఈ విధంగా చెయ్యాలి, బీసీలకి న్యాయం చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకుని మరి బీసీలందరికీ కూడా సెపరేట్గా 50 సంవత్సరాలకే పెన్షన్ 400 రూపాయలు, అలాగే బీసీ కార్పొరేషన్ ఇవ్వడం, మరి అన్నీ కూడా అదే ఇన్సూరెన్స్ వచ్చేసరికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు